చరిత్రలో జరిగిన 5 అతిపెద్ద తప్పులు. ఒక్క మనిషి చేసిన ఒక తప్పు ఒక దేశం భవిష్యత్తును మార్చగలదా? ఒక చిన్న నిర్ణయం వల్ల లక్షల మంది జీవితాలు మారిపోగలవా? చరిత్రలో అలాంటి ఎన్నో తప్పులు జరిగాయి. కొన్ని సామ్రాజ్యాలను కూల్చేశాయి, కొన్ని ప్రపంచ పటాన్నే మార్చేశాయి. ఈ రోజు అలాంటి 5 అతిపెద్ద చారిత్రక తప్పులు తెలుసుకుందాం. నంబర్ 1, కొలంబస్ చేసిన పొరపాటు ప్రపంచ పటాన్నే మార్చింది. యూరోప్కు చెందిన సముద్ర యాత్రికుడు క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియాకు కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనాలని బయలుదేరాడు. ఆ సమయంలో యూరప్ నుంచి ఆసియాకు వెళ్లే భూమార్గాలు ఖరీదైనవి, ప్రమాదకరమైనవి. అందుకే పశ్చిమ దిశగా ప్రయాణిస్తే ఇండియాకు చేరుకుంటానని అతను భావించాడు. కానీ ఒక పెద్ద పొరపాటు చేశాడు. భూమి పరిమాణాన్ని వాస్తవం కంటే చాలా చిన్నదిగా లెక్కించాడు. మధ్యలో మరో ఖండం ఉందని కూడా అతనికి తెలియదు. కొన్ని వారాల తర్వాత అతను చేరింది ఇండియా కాదు, అమెరికా ఖండంలోని బహామాస్ ప్రాంతం. అయినా కూడా అతను తాను ఇండియాకు చేరుకున్నాననే నమ్మకంతో అక్కడి ప్రజలను ఇండియన్స్ అని పిలిచాడు. ఆ పేరు చాలా కాలం వాడుకలో కొనసాగింది. ఈ ప్రయాణం తర్వాత యూరోపియన్ దేశాలు అమెరికా ఖండాన్ని అన్వేషించడం ప్రారంభించాయి. తరువాత వలసలు, కొత్త వాణిజ్య మార్గాలు, పెద్ద రాజకీయ మార్పులు జరిగాయి. ఒక తప్పు లెక్క ప్రపంచ చరిత్రను మార్చేసింది. నంబర్ 2, నెపోలియన్ రష్యాపై దాడి. అతిపెద్ద సైనిక తప్పు గెలవడం. కానీ రష్యా సైన్యం వెనక్కి వెళ్తూ గ్రామాలు, ఆహార నిల్వలు కాల్చివేసింది. దీనిని స్కోచ్డ్ ఎర్త్ స్ట్రాటజీ అంటారు. నెపోలియన్ సైన్యానికి తినడానికి ఆహారం దొరకలేదు. అంతలోనే తీవ్రమైన రష్యన్ శీతాకాలం మొదలైంది. చలి, ఆకలి, వ్యాధులు, యుద్ధం, ఈ 4 కలిసి ఫ్రెంచ్ సైన్యాన్ని పూర్తిగా బలహీనపరిచాయి. రష్యాలోకి ప్రవేశించిన లక్షలాది మంది సైనికుల్లో చాలా తక్కువ మంది మాత్రమే తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ ఓటమి తర్వాత నెపోలియన్ సామ్రాజ్యం బలహీనపడింది. కొద్ది సంవత్సరాల్లోనే అతను అధికారాన్ని కోల్పోయాడు. చరిత్రకారులు దీనిని చరిత్రలో జరిగిన అతిపెద్ద సైనిక తప్పుల్లో ఒకటిగా పరిగణిస్తారు. నంబర్ 3, టైటానిక్లో జరిగిన అతిపెద్ద తప్పు. 1912లో టైటానిక్ ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఓడగా ప్రయాణం ప్రారంభించింది. ఆ కాలంలో చాలామంది దీనిని ఎప్పటికీ మునగని ఓడని నమ్మేవారు. ప్రయాణం ప్రారంభమైన 4వ రోజున మంచుకొండల గురించి పలుమార్లు హెచ్చరికలు వచ్చాయి. అయినప్పటికీ ఓడ వేగాన్ని పెద్దగా తగ్గించలేదు. అత్యంత పెద్ద తప్పు ఏమిటంటే, ఓడలో ఉన్న ప్రయాణికులందరికీ సరిపడా లైఫ్ బోట్స్ లేవు. ఎందుకంటే అవి డెక్ అందాన్ని తగ్గిస్తాయని భావించారు. ఏప్రిల్ 14, 1912 రాత్రి టైటానిక్ ఒక భారీ మంచుకొండను ఢీకొంది. కొద్ది గంటల్లోనే అది సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సముద్ర భద్రతా నియమాలను పూర్తిగా మార్చారు. నంబర్ 4, చెర్నోబిల్ అణు ప్రమాదం. 1986లో అప్పటి సోవియట్ యూనియన్లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంటులో ఒక భద్రతా పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష సమయంలో కొన్ని భద్రతా వ్యవస్థలను నిలిపివేయడం, విధి విధానాలను పూర్తిగా పాటించకపోవడం వంటి తీవ్రమైన తప్పులు జరిగాయి. ఫలితంగా రియాక్టర్లో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదకరమైన రేడియేషన్ వాతావరణంలోకి విడుదలైంది. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన ప్రిపియట్ నగరం ఇప్పటికీ ఎక్కువగా ఖాళీగానే ఉంది. చెర్నోబిల్ ఘటన ప్రపంచ అణుశక్తి చరిత్రలో అత్యంత పెద్ద ప్రమాదాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ సంఘటన తర్వాత అనేక దేశాలు తమ అణు భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేశాయి. బ్లాక్ బస్టర్ నెట్ఫ్లిక్స్ను తిరస్కరించడం. 2000లో నెట్ఫ్లిక్స్ అప్పట్లో చిన్న కంపెనీ. అది డివిడీలను పోస్టు ద్వారా అద్దెకు ఇచ్చేది. నెట్ఫ్లిక్స్ స్థాపకులు తమ కంపెనీని బ్లాక్ బస్టర్కు సుమారు $50 మిలియన్ అమ్మాలని ప్రతిపాదించారు. కానీ బ్లాక్ బస్టర్ అధికారులు ఆ ఆఫర్ను తిరస్కరించారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ భవిష్యత్తు అవుతుందని వారు నమ్మలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెట్ఫ్లిక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. మరోవైపు బ్లాక్ బస్టర్ దివాలా తీసింది. ఒక చిన్నవి పతనాని నిర్ణయం మరో కంపెనీ అద్భుత విజయానికి కారణమైంది. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.